అందరికీ నమస్కారం. మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ పెస్టిసైడ్ లైసెన్స్ విధానాన్ని కూడా ఆన్లైన్ చేస్తున్నందున ప్రతి డీలర్ కూడా తప్పనిసరిగా వారి యొక్క ఆల్రెడీ ఉన్నటువంటి పెస్టిసైడ్ లైసెన్స్ను ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంటుంది. ముందుగా మనము ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సంబంధించిన OLMS మనకు ఇక్కడ కనిపించేటువంటి సీడ్స్ గ్రోయర్ ERP.com OLMS పెస్టిసైడ్ అనే లాగిన్లోకి వెళ్ళేసి మనం ముందుగా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్లో రెండు రకాలుగా ఉంటుంది. ముందు న్యూ పెస్టిసైడ్, ఎగ్జిస్టింగ్ పెస్టిసైడ్ లైసెన్స్ హోల్డర్. ఇప్పుడు ఆల్రెడీ పెస్టిసైడ్ బిజినెస్ చేస్తున్న డీలర్లందరూ కూడా సెకండ్ ఆప్షన్ ఎన్నుకోవాల్సి ఉంటుంది. దీంట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వెళ్ళిన తర్వాత డిఓ గారికి ఈ డీటెయిల్స్ అన్నీ చేసిన తర్వాత ప్రతి డీలర్కు లాగిన్ మరియు పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. లాగిన్ అండ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఫర్దర్ స్టెప్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మనము డీలరు ఎగ్జిస్టింగ్ రిటైల్ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఇక్కడ మనకు యూజర్ టైపు రిటైల్ డీలరా లేకపోతే హోల్సేల్ డీలరా, మ్యానుఫ్యాక్చరర్ అనేది ఉంటుంది. అదేవిధంగా జిల్లా పేరు, డివిజన్ పేరు, మండల్ పేరు, ఫర్మ్ పేరు, అదేవిధంగా ఏదైతే రిజిస్టర్ చేసుకుంటాం అనుకుంటున్న మొబైల్ నంబరు, ఈమెయిల్, అదేవిధంగా అతని డిజిగ్నేషను, లైసెన్సు కాపీ ఒకటి మనం, అదేవిధంగా లైసెన్స్ నంబరు, లైసెన్స్ ఇష్యూ డేటు, ఈ వివరాలన్నీ మనం సబ్మిట్ చేసి ఉంటే ఇవన్నీ కూడా నేరుగా మనకు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారి లాగిన్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్లో వాళ్ళు అప్రూవ్ కానీ, పెండింగ్ కానీ, రిజెక్ట్ కానీ చేసే అవకాశం ఉంటుంది. అన్ని వివరాలు సరైనవి ఉన్నట్టయితే అప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా పెండింగ్, ఏదైనా వివరాలు పూర్తి స్థాయిలో లేనట్టయితే పెండింగ్ చేసే అవకాశం ఉంటుంది. మనం పూర్తి స్థాయిలో వివరాలు చేయనట్టయితే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా డిఓ గారి లాగిన్లో వస్తుంది. వచ్చిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ అప్రూవ్ చేయడం జరుగుతుంది. అప్రూవ్ చేసిన తర్వాత మనకు యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తుంది. యూజర్ నేమ్ అనేది ప్రతి డీలర్కు వాళ్ళు ఏదైతే రిజిస్ట్రేషన్ టైంలో మొబైల్ నంబర్ ఉందో అదే నంబర్ను మనం యూజర్ నేమ్ దగ్గర ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ వచ్చేసి క్యాపిటల్ GUEST. ఈ మనకు ఈ గెస్ట్ అని ఎంట్రీ చేసినట్టయితే నేరుగా మనకు డీలర్ లాగిన్లో కన్ఫర్మేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ డేటా మెనూకు వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత మనం ఫర్దర్గా ఏమేమి చేయాలనేది మనం నెక్స్ట్ ప్రొసీజర్లో తెలుసుకుందాం. మన కన్ఫర్మేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ డేటా దాంట్లో భాగంగా రెండో అంశం వచ్చేసి మనకు డీటెయిల్స్ ఆఫ్ అప్లికెంట్. ఈ డీటెయిల్స్ ఆఫ్ అప్లికెంట్ దగ్గర మనం అప్లికెంట్ నేము, అదేవిధంగా డిజిగ్నేషన్ ఆఫ్ అప్లికెంట్, మొబైల్ నంబర్, అతని ల్యాండ్ నంబర్, అదేవిధంగా ఈమెయిల్ ID, ఆధార్ యొక్క 4 చివరి అంకెలు, అతని యొక్క అడ్రస్సు, హౌస్ నంబరు, అదేవిధంగా స్ట్రీట్ నేము, అతని హోమ్ అడ్రస్సు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మేషన్ ఆఫ్ మనకు ఎగ్జిస్టింగ్ డేటాలో భాగంగా మూడో అంశం వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ సేల్ పాయింట్. ఇంతకుముందుగానే మనం డిస్కషన్ చేసినట్టుగా నేమ్ ఆఫ్ ది సేల్ పాయింట్ మనకు, అదేవిధంగా అది ప్రొప్రైటరా, హైర్డా, అదేవిధంగా ఆ సేల్ పాయింట్ యొక్క హౌస్ నంబరు, సర్వే నంబరు, స్ట్రీట్ నంబరు, ల్యాండ్ మార్క్, డిస్టిక్, డివిజన్, మండల్, అదేవిధంగా పిన్ కోడ్ చేసి మనము ఇక్కడ సేవ్ చేసినట్టయితే ఈ మూడో అంశం క్లియర్ అయిపోతుంది. మనకు నాలుగో అంశం స్టోరేజ్ అడ్రస్. అదేవిధంగా ఈ స్టోరేజ్ అడ్రస్ సంబంధించి నేమ్ ఆఫ్ ది స్టోరేజ్ ఫర్మ్ పేరు రాస్తాము. అదేవిధంగా అది ఓనా లేకపోతే హైర్డ్ అనే అంశాలను మనం మెన్షన్ చేస్తాము. హౌస్ నంబరు, సర్వే నంబరు, స్ట్రీట్ నంబరు, ఇవన్నీ కూడా మనము సేల్ పాయింట్కి ఏ విధంగా అయితే మెన్షన్ చేసామో స్టోరేజ్ పాయింట్ కూడా మనం చేసి సేవ్ చేయాల్సి ఉంటుంది. చేసి డీటెయిల్స్ ఆఫ్ పర్సనల్ రెస్పాన్సిబుల్. దీంట్లో మనం యొక్క మనకు అతను ఏంటి స్టాఫ్, ఎక్స్పర్ట్ స్టాఫా లేకపోతే లీగల్ కరెస్పాండెన్సా, బోతా, అదేవిధంగా అతను పర్సనల్ రెస్పాన్సిబుల్ యొక్క పేరు, తండ్రి పేరు, మొబైల్ నంబరు, ఈమెయిల్ ID, అదేవిధంగా ఆధార్ నంబర్లో 4 అంశాలు, అదేవిధంగా అతని డెసిగ్నేషను, ఆ ఫర్మ్తోని ఎన్ని రోజుల నుంచి అతను సంబంధంలో ఉన్నాడు, అదేవిధంగా అతని యొక్క ప్రజెంట్ అడ్రస్సు, ఇంటి నంబరు, ప్లేసు, అవన్నీ మెన్షన్ చేసి మనం సేవ్ చేయాల్సి ఉంటుంది. అంశం వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ ప్రిన్సిపల్ సర్టిఫికేట్, మనం PC అంటాము జనరల్గా.
ఈ పీసీకి సంబంధించి కంపెనీ పేరు సెలెక్ట్ చేసి మనకు ఆల్రెడీ మనకు కమిషనరేట్ నుండి కొంత ఇన్ఫర్మేషన్ దాంట్లో ఫీడ్ చేసి ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనకు యాడ్ అండ్ సేవ్ ఆ కంపెనీ పేరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనం ఈజీగా చేసుకునే అవకాశం. చివరి అంశం లైసెన్స్ డీటెయిల్స్. ఇక్కడ మనం ఆ లైసెన్స్ నంబరు, అదేవిధంగా డేట్ ఆఫ్ ఇష్యూ, అప్లోడ్ లైసెన్స్ కాపీ, ఈ 3 అంశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనము 2 ఎంట్రీ చేసి కాపీ ఒకటి మనం అప్లోడ్ చేసినట్టయితే మనకు కన్ఫర్మేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ డేటా మొత్తం కూడా అయిపోతుంది. మీరు అన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత అది ఏఓ గారి లాగిన్కి వెళ్తుంది. ఏఓ గారి లాగిన్కి వెళ్ళిన తర్వాత మీరు పొందుపరిచిన వివరాలన్నీ సరైనవి ఉన్నట్టయితే ఏఓ గారి లాగిన్లో క్లియర్ చేస్తే డిఓ గారి దగ్గరికి వెళ్ళడంతో ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది.